సరళ కథలకు స్వాగతం. తన ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగను వజ్రాల వర్తకుడు సమయస్ఫూర్తితో ఏ విధంగా బోల్తా కొట్టించాడో తెలుసుకుందాము. సమయస్ఫూర్తి కథ. పూర్వము కాబూల్ నగరంలో ఒక గజ దొంగ ఉండేవాడు. వాడు దొంగతనాలు చేయటంలో గటికుడు. వాడు అనేక మంది ధనికుల ఇల్లు దోచుకోవడమే కాక ఒకసారి సుల్తాన్ గారి కోటలో కూడా ప్రవేశించి దొంగతనం చేసి పట్టుబడకుండా తప్పించుకుపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు బట్టలకు దొరకకపోయేసరికి వాణ్ణి పట్టి ఇచ్చిన వాడికి గొప్ప బహుమతి ప్రకటించాడు సుల్తాను. ఆ నగరంలో వజ్రాల వర్తకుడు ఒకడు ఉండేవాడు. దొంగ ఇంకా అతని ఇంటికి రాలేదు. ఏదో ఒకరోజు వాడు వస్తాడని గ్రహించి చాలా మెలకుగా ఉంటున్నాడు. ఆయన రాత్రి వేళ నిద్రపోవటం లేదు. పగలే దుకాణంలో అప్పుడప్పుడు కొనుక్కు తీస్తున్నాడు. ఆయన ఊహించినట్లే గజదొంగ ఒక రాత్రి ఆయన ఇంట్లో ప్రవేశించి పడక గది కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాడు. రాత్రి ఎంతో పొద్దుపోయిన వర్తకుడు అతని భార్య ఇంకా మేలుకొనే ఉండి ఏదో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. దొంగ వారి సంభాషణను చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విన్నాడు. మన అమ్మాయి ఫకీర్వాణ్ణి తప్ప వేరే వాళ్ళని చేసుకోని అంటుంది. ధనవంతుడికి ఇచ్చి చేయడం నాకు ఇష్టం లేదు. మరీ ఫకీరులు పుణ్యాత్ములు, అలాంటి భర్తే కావాలని పిల్ల అంటుంది. దాని కోరిక నెరవేర్చడమే మంచిదనుకుంటున్నాను. మరి నువ్వేమంటావు అన్నాడు వజ్రాల వర్తకుడు. తండ్రి కూతురు ఒకే నిశ్చయానికి వచ్చాక మధ్య నా ఉద్దేశం కూడా దేనికి? పిల్లను ఫకీర్కే ఇచ్చి చెయ్యండి అన్నది అతని భార్య. అయితే రేపటి నుంచి మన వీధిలోకి ఎవరైనా ఫకీర్ వస్తే మన అమ్మాయికి భర్తగా పనికి వస్తాడో లేదో చూడు. నేను కూడా అదే ప్రయత్నంలో ఉంటాను. అమ్మాయి పెళ్లి త్వరలో చేసేయడం బాగుంటుంది కదా అన్నాడు భర్త. ఈ మాట విన్న దొంగకు కళ్ళు మిలమిల మెరిశాయి. తాను ఫకీరి వేషం వేసుకుని వాళ్ళను సులభంగా మోసం చెయ్యవచ్చు అని అనుకున్నాడు వాడు. ఈ దెబ్బతో వర్తకుడి కూతురితో పాటు వర్తకుడి ఆస్తి అంతా తనదే అవుతుందని వాడు సంబరపడ్డాడు. వాడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు దొంగ ఫకీర్ వేషం ధరించి భక్తి గీతాలు పాడుకుంటూ వజ్రాల వర్తకుడి ఇంటికేసి వచ్చాడు. వర్తకుడు తన నౌకర్లను పంపి వాని లోపలికి ఆహ్వానించి గౌరవించి కూర్చోబెట్టి వాడికి ఎదురుగా కూర్చున్నాడు. ఇంతలో వర్తకుడి భార్య లోపల నుంచి విసనకర్ర పట్టుకుని వచ్చి దొంగకు విసురుతూ, స్వామి, మీ దర్శన భాగ్యం వల్ల మా జన్మలు తరించాయి. మీరు దర్శించిన పుణ్యక్షేత్రాల గురించి చెప్తే విని ఆనందిస్తాము అన్నది. అంతదాకా తన ఎత్తు పారిందని ఆనందిస్తున్న దొంగ ఇప్పుడు పెద్ద చిక్కులో పడ్డాడు. వాడు ఎప్పుడూ ఏ పుణ్యక్షేత్రం చూడలేదు. అందుచేత వాడు చాకచక్యంతో ఉన్నవి లేనివి కల్పించి తానుకు తోచిన పుణ్యక్షేత్రాల గురించి చెప్పసాగాడు. అంతలో ఒక రాజభటుడు వచ్చి వజ్రాల వర్తకుడితో, అయ్యా, మీ ఇంటికి ఎవరో గొప్ప ఫకీర్ వచ్చారట. ఆ సంగతి సుల్తాన్ గారికి తెలిసింది. వెంటనే ఆయనను పిలుచుకురమ్మంటూ మమ్మల్ని పంపారు అన్నాడు. భటుడి ఆ మాటలు విన్న దొంగ సంతోషంతో ఉబ్బి తిబ్బిబ్బైపోయాడు. తాను లేచిన వేళ ఎంతో మంచిదని, అందుకే తనకు తాను సవ్యంగా జరుగుతున్నదని, అంతా తన పని తనకు సవ్యంగా జరుగుతున్నదని అనుకున్నాడు. సుల్తానుకు ఫకీరులంటేనే, మహాపురుషులంటేనే చాలా భక్తి. ఇవాళ తన అదృష్టం పండింది. సుల్తాన్ గారి సన్మానం తనకు లభిస్తుంది. వజ్రాల వర్తకుడు వాడితో, స్వామి, ముందు సుల్తాన్ వారి వద్దకు వెళ్ళండి, తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం అన్నాడు. దొంగ చిరునవ్వు నవ్వుతూ తన పెట్టుడు గడ్డం దువ్వుకుంటూ భటుల వెంట దర్బారుకు వెళ్ళాడు. సుల్తాన్ వాణ్ణి చూసి, దయచేయండి, మా కారాగ్రహం మీకోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉంది అన్నాడు. భటులు వాడి గడ్డం లాగేసి సుల్తాన్ ఆజ్ఞాపించగా కారాగ్రహానికి తీసుకొని పోయారు. తర్వాత వజ్రాల వర్తకుడికు సుల్తాన్తో గడిచిన రాత్రి జరిగిందంతా చెప్పి తాను దొంగ తన ఇంటికి తప్పగా వస్తాడని ఊహించి ముందుగా ఎలా కబురు చేసినది వివరించాడు. సుల్తాన్ వజ్రాల వర్తకుడి సమయస్ఫూర్తికి ఎంతోగానో మెచ్చుకొని తాను ప్రకటించిన బహుమానాన్ని ఆయనకు ఇచ్చాడు. చూసారా, అంత పెద్దటి గజ దొంగను వజ్రాల వర్తకుడు తన సమయస్ఫూర్తితో ఎలా పట్టించాడో. అందుకే ఏ పనికైనా సమయస్ఫూర్తి ఉండాలి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.